టర్కీ జానపద గాథ. అబూ కాడి. పూర్వం ఇస్తాంబుల్లో అబూ అనే వ్యక్తి ఉండేవాడు. వీధులు ఊడ్చే పని చేస్తూ బతికే అతడు ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండేవాడు. వీధుల్లో చెత్త తోస్తున్నప్పుడు తన ముఖంలో తాండవించే సంతోషాన్ని చూసి జనం నాణేలు ఇచ్చేవారు. ఒకరోజు అబు మరింత సంతోషంగా కనిపించాడు. తను డబ్బు దాచుకుంటున్న కుండను పగలగొట్టి లెక్కించాడు. దాంట్లో మొత్తం 500 నాణేలు ఉన్నవి. దీంతో అబు ఆనందంతో గంతులేశాడు. మరికొంత డబ్బు ఆదా చేసిన తరువాత తన కుటుంబాన్ని కలవాలని నిర్ణయించుకున్నాడు. కలిసి చాలా కాలం కావడంతో వారిని కలిసే క్షణాల కోసం ఎదురుచూడసాగాడు. అయితే ఆ రాత్రి అతడికి దొంగలంటే భయం పుట్టింది. నా ఇంట్లో ఎక్కడా డబ్బును దాచిపెట్టలేను, మరి ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. ఆ రాత్రంతా అబు మేలుకొనే ఉన్నాడు. నగరంలో ఉన్న జనమంతా కాడి అనే వ్యక్తి గురించి ఘనంగా చెప్పుకోవడం అబూకు గుర్తుకొచ్చింది. సహాయం కోసం అతడిని సంప్రదించాలని అనుకుని వెంటనే అతను కాడి ఇంటికి వెళ్ళాడు. గేటు ముందు అతడిని చూడగానే కాడి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు. నీకేం సహాయం కావాలి అడిగాడు కాడి గడ్డం రాసుకుంటూ. సలాం అలైకుం సాబ్, నా వద్ద 500 బంగారు నాణేలు ఉన్నాయి. అయితే మా ఇల్లు మంచిది కాదు, వాటిని మీ రక్షణలో ఉంచాలని అనుకుంటున్నాను. కాడి తలూపుతూ, బంగారు నాణేలు దాచిపెట్టడం నీకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోగలను. నా స్వంత డబ్బులా చూసుకుంటాను అని అబూకు ధైర్యం చెప్పాడు. అబూ అతడికి కృతజ్ఞతలు చెప్పి తన ఊరికి పోయే ముందు నాణేలు తీసుకోవడానికి వస్తానని చెప్పాడు. కాడి మాటల వెనుక అంతరార్థాన్ని గ్రహించలేకపోయిన అబూ తన మీద పెద్ద భారం తొలగిపోయినట్లు భావించి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళి ఎప్పటిలాగే పనిచేసుకోసాగాడు. ఓ రోజు అక్కడికి అతడి స్నేహితుడు తనను చూసేందుకు వచ్చాడు. అబూ, నేను మీ ఊరు వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో రాకూడదా అని అడిగాడు మిత్రుడు. అబూ తల అడ్డంగా ఊపి మరింత డబ్బు సంపాదించాక తన వాళ్ళను కలుసుకుంటానని చెప్పాడు. అయితే ఆ మిత్రుడు బలవంత పెట్టాడు. ఒంటరిగా పోవడం కంటే కలిసిపోవడం ఉత్తమమన్నాడు. వీధిలో పడిన ఆకులు ఊడుస్తూ అబూ కొద్దిసేపు ఆలోచించాడు. 500 నాణేలు అంటే ఏమంత చిన్నది కాదు. పైగా భార్యాపిల్లలను కనవాలని అతడి మనసు తహతహలాడుతుంది. దాంతో అతడు దుస్తులు సర్దుకొని ఊరు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. డబ్బు కోసం కాడి దగ్గరకు వెళ్ళేసరికి అతడికి దిగ్భ్రాంతి కలిగింది. నువ్వెవరు అని ఎదురు ప్రశ్నించాడు కాడి. సాబ్, నేను గతంలో మీ వద్ద దాచిన నాణేలు సంచి తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అన్నాడు అబూ తడబడుతూ. నన్నే మోసగిద్దామని చూస్తున్నావా? ఇంతకు ముందెన్నడూ నేను నిన్ను చూడలేదు అని చెప్పిన కాడి తలుపు దడేలున మూసేశాడు. దాంతో అబూ తీవ్ర కోపంతో దహించుకుపోయాడు. కాని ఏం చేయగలడు? కాడి గురించి జనం చాలా మంచిగా చెప్పుకుంటున్నారు. పైగా అతడు కాడికి నాణేల సంచి ఇచ్చినప్పుడు ఎవరూ చూడలేదు కూడా. అబూ నిరాశతో గాఢంగా నిట్టూర్చి తిరిగి వీధులను ఊడ్చేందుకు వెళ్ళాడు. తన వారిని కలుసుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని అతడికి బోధపడింది. వీధులు ఊడుస్తుండగా ఒక మహిళ అతడిని చూసి దగ్గరికి వచ్చింది. ఆమె కాడి పొరుగింటి వ్యక్తి. అబూ, నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావు గదా, ఏం జరిగింది? మనసు బాగులేదా అని అడిగింది. అబూ తలూపాడు. ఆగ్రహం, బాధ తన్నుకొస్తుండగా పూసగుచ్చినట్లు జరిగిందంతా ఆమెకు చెప్పాడు. కాడి అంత అన్యాయానికి పాల్పడి ఉంటాడని ఆమె నమ్మలేకపోయింది. కాని అబును ఆమె విశ్వసించింది. విను, నేనో పథకం చెబుతా. నేనిప్పుడు కాడి వద్దకు వెళ్తున్నాను. కాసేపటి తరువాత నువ్వు కూడా అక్కడికి వచ్చి నీ డబ్బు గురించి అడుగు అని చెప్పింది. తరువాత తన సేవకుడిని పిలిచి అతనితో, నువ్వు 10 నిమిషాల తరువాత కాడి ఇంటికి వచ్చి నీ భర్త వచ్చాడని నాకు చెప్పు అని సేవకుడిని పురమాయించింది. సేవకుడికి ఏమీ అర్థం కాకున్నా బుద్ధిగా తలూపాడు. ఆ మహిళ తన నగల సంచి తీసుకొని కాడిని చూడడానికి వెళ్ళింది. కాడి ఆమెను సాదరంగా ఆహ్వానించాడు. ఆమె చేతిలోని సంచికేసి చూస్తూ, నేను మీకేం సహాయం చేయగలనమ్మా అని మృదువుగా అడిగాడు. నా భర్త ఈజిప్టు వెళ్ళాడు. ఇప్పటికీ అతడు తిరిగి రాలేదు. నేను అతడిని
వెదకడానికి బయలుదేరుతున్నాను అని ఆమె చెప్పింది. అయితే నా నగల గురించి భయపడుతున్నా అంటూ స్వరం తగ్గించి గుసగుసలాడింది. ఈ పట్టణంలో విశ్వసనీయ వ్యక్తి ఉన్నారంటే అది మీరే కదా అంటూ పొగిడింది. ఆమె సంచిలోంచి నగలు, ఉంగరాలు, హారాలు, వజ్రకంకణాలు నేలపై పడటంతో అతడి కళ్ళు మెరిశాయి. ఆ సమయంలో అబూ అక్కడికి వచ్చి, సాబ్, మీ వద్ద నేను దాచి ఉంచిన నాణేల కోసం వచ్చాను అన్నాడు. కాడి ముఖం మాడిపోయింది, కాని బలవంతంగా నవ్వు పులుముకుని, ఇప్పుడే మీ నాణేల సంచి తీసుకువస్తాను అని చెప్పి లోపలకు వెళ్ళాడు. నాణేల సంచి తెచ్చి అబూకు అప్పగిస్తూ కాడి ఆమెకేసి తిరిగి అన్నాడు, ఈ పట్టణంలో అందరూ తమ వస్తువుల భద్రత విషయమై నన్నే నమ్ముకుంటారు. వాటిని నేను చాలా జాగ్రత్తగా దాస్తుంటాను. ఆ క్షణంలోనే ఆమె సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రకటించాడు, అమ్మా, మీ భర్త వచ్చారు. ఆమె లేచి చప్పట్లు కొట్టింది. కాడి మొహం కలతప్పింది. సాబ్, కృతజ్ఞతలు. మరొకసారి నా నగలు దాచి ఉంచవలసిన అవసరం వస్తే తప్పకుండా మీ వద్దకే వస్తాను అని ఆమె అబూకేసి చూసి నవ్వింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.